లండన్లో కూరగాయల వ్యాపారం చేస్తే భారీ లాభాలు వస్తాయని నమ్మించింది. సొంత బంధువులనే టార్గెట్ చేసుకుని లక్షల రూపాయల నగదు, కిలోల కొద్దీ బంగారాన్ని తన చేతికి తీసుకుంది. భర్తలకు తెలియకుండా పలువురు మహిళలు తమ ఆభరణాలు, పొదుపు డబ్బును ఆమెకు అప్పగించగా ఇప్పుడు కోట్ల రూపాయలతో ఉడాయించిందని బాధితులు ఆరోపిస్తున్నారు. కిలాడీ లేడీ సుమయా ఫాతిమా, ఆమె భర్త అబ్దుల్ రెహమాన్ చేతిలో దారుణంగా మోసపోయామని గుంటూరులో బాధిత మహిళలు ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై మరింత సమాచారాన్ని మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. వ్యాపారం పేరుతో అయిన వాళ్ళనే మోసం చేసింది. లండన్లో కూరగాయల బిజినెస్ చేద్దామనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి తమ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులను అయితే మాత్రం తీసుకున్నట్లుగా కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. నేనైతే ఈ గుంటూరుకు సంబంధించి ఎస్పీ ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఈరోజు గ్రీవెన్స్లోకి వచ్చి మహిళలు తమకు సంబంధించి మోసపోయామని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అసలు ఏం జరిగింది ఏమిటనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరిగింది ఏమిటి? మా ఆవిడ దగ్గర 400 గ్రాములు బంగారం ఆశ చూపించి డబ్బులు తీసుకుంది సార్. 12 లక్షలు క్యాషు, 400 గ్రాములు బంగారం మొత్తం కాయేసింది సార్. స్కామ్ చేసింది ఆమె. అదేంటంటే ఏం చేసుకుంటారో చేసుకుపోండి, ఎక్కడన్నా కేసు పెట్టుకోండి, అది ఇదని మాకు భయపెడుతుంది. అంటే ఇప్పుడు అసలు ఆమె ఎవరు, ఆమెకి ఎందుకు ఇచ్చారు? ఆమె బంధువే ఇద్ది సార్. బంధువుల్లోనే అంతమంది దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర 12 లక్షలు, ఒకళ్ళ దగ్గర 20 లక్షలు, ఒకళ్ళ దగ్గర 9 లక్షలు, ఒకళ్ళ దగ్గర 7 లక్షలు అలా పోగు చేసింది. అందరూ ఏకమై కేసు పెడదామని ఎస్పీ గారికి అని వచ్చాం. ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? ఇది జరిగి సంవత్సరం అయింది సార్. సంవత్సరం నుంచి సతాయిస్తుంది. మొన్న ఈ మధ్య డాక్యుమెంట్ రాపించుకున్నాం. అలా కుదరదమ్మా, మాకు ఏదో ఒక ప్రూఫ్ కావాలి అంటే రాసిచ్చింది 2 నెలల క్రితం. అది కూడా టైం అయిపోయింది, డబ్బులు కూడా ఇవ్వట్లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి, నా దగ్గర డబ్బులు లేవు అంటుంది. వాళ్ళ భర్త కూడా ఉన్నారు సార్, బ్యాంక్ ఉద్యోగం అయింది. ఆయన ఉండబట్టే నేను చేశానని చెప్పింది 2-3 సార్లు అడిగితే. లండన్లో బిజినెస్ చేస్తామని చెప్పిందని చెప్తున్నారు. లండన్లో ఎవరున్నారు, ఆమె ఏం బిజినెస్ చేస్తానని? లండన్లో వాళ్ళ బంధువులు ఉన్నారు సార్. వాళ్ళ అక్కయ్య వాళ్ళ బంధువులు ఉన్నారు. వాళ్ళ బంధువులు పేరు చెప్పి వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి. లండన్లో ఇదే హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ తక్కువ, అక్కడ ఎక్కువ రేటు, మీకు లాభం వచ్చింది ఆశ చూపించి ఇచ్చేసింది సార్. అంటే ఇప్పుడు మీరు ఎస్పీ ఆఫీస్కి వచ్చారు, గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? అదే సమస్య పరిష్కరిద్దామని చెప్పారు సార్ ఎస్పీ గారు. అదే పెట్టి ఉన్నాము, తొందరగా పరిష్కరిస్తామని చెప్పారు సార్. ఇంతమంది టోటల్గా ఇచ్చింది మహిళల దగ్గరే తీసుకుంది, ఇంట్లో ఓన్లీ మహిళల దగ్గరే తీసుకుంది సార్. అంటే అయితే మొత్తం ఒక ప్లాన్ ప్రకారం పోయినట్టు కనపడతా ఉంది. ప్రధానంగా కూడా మహిళలు, అంటే తమకు బంధువులు, దాంట్లో కూడా మహిళలు వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులను కానీ అదేవిధంగా బంగారాన్ని కూడా ఆశ చూపించింది. ఆశకు ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న డబ్బుల కన్నా కూడా అక్కడ లండన్లో అయితే మాత్రం మరింతగా కూడా వాల్యుబుల్గా ఉంటుంది, అదేవిధంగా లాభాలు కూడా ఎక్కువ వస్తాయని చెప్పినటువంటి నేపథ్యంలో సొంత బంధువే కదా ఏం చేస్తుందనే ఉద్దేశంతో అయితే మాత్రం ఇక్కడ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆమెకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అడిగినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం తమకు సంబంధం లేదు, ఏం చేస్తే ఏం చేస్తారో చేసుకోమని చెప్పడంతో ఇప్పుడు వచ్చేసి వాళ్ళు అయితే మాత్రం ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినట్లు కూడా తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ న్యూస్, గుంటూరు ఎస్పీ ఆఫీస్ నుంచి.